రెండు వర్గాల మధ్యలో హత్య జరిగినాయి. చంపుకోవడం అనేది నిజంగా చాలా పొరపాటు. వెంటనే ఇమీడియట్ గా మేము ఎవరైతే నిందితున్నారో వాళ్ళని పట్టుకున్నామే. ఎక్కడైతే అబ్యూజెస్ ఎక్కడైతే జరుగుతున్నాయో, చిన్నపిల్లల మీద ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్న వెంటనే ఇమీడియట్ గా ఈ రోజుకి కూడా రిమాండ్ లో ఉన్నారే, ప్రతి ఒక్కరు కూడా రిమాండ్ లో ఉన్నారే. మేము ఎవరిని ఉదాసీనంగా వదిలేదే. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. ఇక్కడే గంజాయి మత్తులో తాడేపల్లి ఇంటికి, పులివెందుల ఎమ్మెల్యే గారి ఇంటికి అతి దగ్గరలో ఒక గ్యాంగ్ రేప్ జరిగితే ఈ రోజుకి కూడా వెంకటరెడ్డి అనే వ్యక్తిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయారు అధ్యక్ష. దిశ పోలీస్ స్టేషన్ ఎదురుగా, దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజే సార్ చెప్పాలి సార్. ఎందుకంటే జరగకుండా చూడండి సార్ పట్టుకోవడం కాదు, జరగకుండా చూడండి సార్. నేను చెప్పేది లాస్ట్ చెప్తున్నాను సార్. జరగకుండా చూడండి సార్. జరగకుండా పట్టుకున్నాం అంటే అలా జరుగుతా ఉంటే పట్టుకుంటే కాదు కదా. మీరు అన్నది కరెక్ట్. జరగకుండా చూడండి. మీరు అన్నది కరెక్టే అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక నిమిషం సార్. పట్టుకోకుండా చూడటానికి పోలీసులు బలోపేతం చూడటం కాదు. అదే పట్టుకోకుండా చూడటం కాదు, జరగకుండా చూడడానికి పోలీసులు బలోపేతం చేయాలి సార్. పోలీసులు బలోపేతం చేయడానికి ఈరోజు పరిస్థితి వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? ఈరోజు పోలీసులకి కనీసం మినిమం ఫెసిలిటీస్ అయినా మనం 5 సంవత్సరాలు ఇవ్వగలిగారా? ఏ రకంగా పట్టుకుంటారు సార్ పోలీసులు మాత్రం? ఈరోజు ఇప్పుడు విషయం ఏంటంటే ఎందుకు ఈ విషయాలని చెప్తాను అధ్యక్ష. మాట్లాడితే రాష్ట్ర ప్రదేశం దెబ్బతీయడానికి, రాష్ట్రంలో ఎక్కడ ధర్నా పెట్టకుండా ఏకంగా ఢిల్లీలో కూర్చొని తప్పుడు సమాచారం అక్కడున్న వాళ్ళ మీడియాకి, అక్కడున్న పెద్దలకి, ఢిల్లీ పెద్దలకి ఇవ్వటానికి ఈ ప్రయత్నం అంతా మానుకోవాలి. ఏదైనా ఉంటే చర్చకి రండి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడున్న ఎమ్మెల్సీలను కూడా మళ్ళీ అడుగుతున్నా, మళ్ళీ రండి ఒకసారి. వచ్చిన తర్వాత చర్చకి రండి. డెఫినెట్గా మేము వాళ్ళతో చర్చకి కూర్చుంటాం. వాస్తవాలను ప్రజలకు తెలియజెప్దామని మీ ద్వారా తెలియజెప్పుకుంటున్నాను అధ్యక్ష. బాబు దాటవేశారు అధ్యక్ష. మా సభ్యుడు ట్రెండింగ్ న్యూస్ అయినటువంటి ఎన్ఆర్ఐ మదన్ మోహన్ ప్రింట్ అండ్ లేదు చాలా జరుగుతాయి అన్ని ఇక్కడ సభలో కాదు. సభకు సంబంధించినట్టు నాయుడు గారు నన్న దానికి ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక విషయం అండి, అది దానికి సంబంధం లేదండి. సభకు సంబంధం లేని విషయం అది. ఎందుకంటే సాక్షాత్ ఎంపీ ఈ సభకు సంబంధం లేని విషయం. బయట కంప్లైంట్ ఇచ్చుకోమనంటే పోలీసు ఎంక్వైరీ చేస్తారు తప్ప ఆ ఇష్యూకి ఏమైనా సభకు సంబంధం లేదు. పొంగనూరు సార్, పొంగనూరు విషయంలో మొన్న జరిగిన అంటే పరస్పర దాడుల విషయంలో అధ్యక్ష కేసులు అయితే కట్టడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళే దాడి చేసి తిరిగి టీడీపీ వాళ్ళే దాడి చేశారన్నట్టు ఒక క్రియేషన్ అయితే జరిగింది అధ్యక్ష. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇరు వర్గాల వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు. ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది అధ్యక్ష. ఇందాక సభలో మన చెప్పినట్టు పాపం విజయసాయిరెడ్డికి మనశ్శాంతి లేదు, శాంతికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష మొన్నటి వరకు. అది వేరే విషయం. బట్ అధ్యక్ష సభకు సంబంధమైన వ్యక్తుల గురించి మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కదా సార్. ఆ క్వశ్చన్ వచ్చింది సార్, సంబంధం లేని విషయం. ఈ సభకు సంబంధం నా దగ్గరికి వచ్చాడు సార్. మేడం అది రికార్డుని తీయండి. అది క్వశ్చన్ నెంబర్ 13478 మినిస్టర్ ఫర్ హోమ్. నేను అడిగా అధ్యక్ష. సభ్యులు గంజాయి ఇతర మాదక అక్రమ రవాణా విక్రయాలపై నమోదైన కేసుల వివరాలు సంవత్సరాల వారీగా అడిగారు అధ్యక్ష. ఇక్కడ ఫస్ట్ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. కేసెస్ అయితే 2014, 2019లో కేసెస్ అయితే 4038 కేసులు. క్వాంటిటీ ఆఫ్ గంజా 3,64,082 కేజీస్ అధ్యక్ష. అదేవిధంగా హాషిష్ ఆయిల్ అయితే లేదు అధ్యక్ష 2014 నుంచి 19 వరకు. కానీ 2019 నుంచి 24 వరకు చూసుకుంటే అధ్యక్ష కేసెస్ 8,517 కేసెస్ నమోదైన అధ్యక్ష. అంటే ఇంచుమించుగా 2014-19 నుంచి 2019-24 పోల్చుకుంటే అధ్యక్ష డబుల్ అయినాయి అధ్యక్ష. అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ గాంజా కూడా పట్టుకోవడం కూడా 6,24,274 కేసులు పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి అప్పుడంతా ఓన్లీ గాంజాయి వాడేవారు. ఆ గాంజాయి నుంచి వచ్చే హాషిష్ ఆయిల్ అని చెప్పి ఆయిల్ను కూడా ఇంచుమించుగా 301 కేజీ ఆయిల్ను కూడా పట్టుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డ్రగ్స్కి సంబంధించి 2014-19లో 108 కేసులు నమోదు చేయడం జరిగింది. 2019-24లో విపరీతంగా డ్రగ్స్ ఉన్నా కూడా కేసులు అయితే నమోదు కాలేదు అధ్యక్ష. అది ఎందుకు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా తర్వాత వివరణ తీసుకోవాలి అధ్యక్ష నేను. ఎందుకంటే 106 కేసులే చూపిస్తున్నారు. బయట మాత్రం డ్రగ్స్ హబ్గా ఆంధ్రప్రదేశ్ని మార్చేశారు అని చెప్పి బయట కూడా మనందరికీ కూడా విత్ ప్రూఫ్స్ ఉన్నాయి అధ్యక్ష.
అదేవిధంగా అధ్యక్ష పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంతమందిని అరెస్ట్ చేశారన్న విషయంలో అయితే 2014-19లో అయితే అరెస్టెడ్ 12,696 మంది అరెస్ట్ అయ్యారు. అబ్స్కాండ్ అయితే 1,208 మంది, టోటల్ 14,116 అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు అధ్యక్ష అరెస్టెడ్ అయితే 22,293, అబ్స్కాండ్ 3,874, టోటల్ పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అన్నది 26,167 అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీటికి సంబంధించి చర్యలను కూడా ఈరోజు గవర్నమెంట్ తరఫున నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ ఇవ్వటం కానీ, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అంటే ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది అధ్యక్ష గాంజాలోని. ఎవరైతే ఎవరు సోర్స్ ఎవరు పండిస్తున్నారు, దాన్ని ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, ఎవరు వినియోగిస్తున్నారు, ఈ చైన్ని కూడా బ్రేక్ చేయడానికి, ఈ చైన్ని డాట్స్ నుంచి కనెక్ట్ చేసి సైంటిఫిక్ మెథడ్లో వాళ్ళందరి మీద కూడా నిఘా ఏర్పాటు చేయడానికి కూడా ఇప్పుడు సమాయత్తం అవుతున్నాం. ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసుకోవడానికి ఒక సబ్ కమిటీని కూడా మన క్యాబినెట్లో పెట్టుకోవడం, అదే సబ్ కమిటీ మొన్న రీసెంట్గా కూర్చొని ఒక నార్కోటిక్ టాస్క్ ఫోర్స్తో పాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అది నెక్స్ట్ క్యాబినెట్లో అది క్లియర్ అయిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. ఓకే, హరిప్రసాద్ గారు సప్లిమెంటరీ ఉందా? ఈ సందర్భంగా ఒక కొటేషన్ని ఉదహరిస్తాను సార్. టు రూయిన్ ఎ కంట్రీ ఆర్ రేస్ దెర్ ఈజ్ నో నీడ్ ఫర్ వార్ ఆర్ వెపన్స్, జస్ట్ హ్యాబిట్యుయేట్ దెమ్ టు డ్రగ్స్. ఒక జాతిని కానీ ఒక దేశాన్ని కానీ నాశనం చేయాలంటే యుద్ధాలు ఆయుధాలు అవసరం లేదు అధ్యక్ష. వారికి మత్తు పదార్థాలు అలవాటు చేస్తే చాలు ఆ జాతి నాశనం అయిపోతుంది అనేది ఇది ఒక యుద్ధ తంత్రం సార్. అటువంటి డ్రగ్స్ మన ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చేసినవి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సామాజిక న్యాయ సాధికారిత మంత్రిత్వ శాఖ 21-22 సంవత్సరాలకు సంబంధించి అందజేసిన వివరాల ప్రకారం మన రాష్ట్రంలో 20.19 లక్షల మంది డ్రగ్స్కి అలవాటు పడిపోయారు అధ్యక్ష. ఇందులో 15.7% పిల్లలు ఉన్నారు అధ్యక్ష. పరిస్థితి ఎంత అలార్మింగ్గా ఉందో ఒకసారి ఆలోచించమని సభ మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. డ్రగ్స్లో చాలా సులభంగా దొరికేది గంజాయి అధ్యక్ష. ఈరోజు అనధికారిక అంచనాల ప్రకారం మన రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయి వ్యాపారం జరుగుతుందంటే ఈ మహమ్మారి ఎంత భయంకరంగా ఈ రాష్ట్రాన్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు